డయాబెటీస్లో కంట్రోల్ అనే మాట పెద్ద బూతు మాట. అది ఎవరికి కంట్రోల్లో ఉండదు. చెప్పాను కదా ఇందాక, మీ ఒంట్లో 400 షుగర్ అలాగే ఉంటుంది. కేవలం బ్లడ్లో మాత్రమే మాయమయ్యే దాన్ని అది కంట్రోల్ అంటే, ఇంతకంటే ప్రపంచానికి దాపురించిన కర్మ మరొకటి ఉండదు డయాబెటీస్ వాళ్ళకి. ఇక్కడే గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు మన ఇంట్లో బల్బులు ఉన్నాయి, బయట ట్రాన్స్ఫార్మర్లో ప్రాబ్లం వచ్చి హై వోల్టేజ్ వస్తుంది ఇంట్లోకి, బల్బులన్నీ మాడిపోయినాయి, ఇంకా ట్రాన్స్ఫార్మర్ రిపేర్ చేయలేదు, మనం బల్బులు మార్చాం, ఏం జరుగుతుంది? అవి కూడా పోతాయి. ఎందుకు ఆగుతాయి? మీరు ట్రాన్స్ఫార్మర్ రిపేర్ చేసేవరకు ఉండదు అంటే మూల కారణం తీయాలి. గ్యాంగ్రీన్కి కారణమైన డయాబెటీస్ని మీరు తీయకుండా, డయాబెటీస్ మూల కారణమైన ఇన్సులిన్ రెసిస్టెన్స్ని మీరు తీయకుండా, పొరపాటును కూడా భూమి మీద ఒక్కడ కూడా మీరు తగ్గించలేరు. మందులతో మందులతో షుగరే తగ్గలేదు. షుగర్ పోగొట్టిన కాలు, చచ్చిన కాలు ఎలా తిరిగి వస్తుంది? విఆర్కే డైట్లో నేను డే 1 మీ చేత గ్లూకోజ్ ఆపించేస్తాను. గ్లూకోజ్ లేదు కదా, గ్లూకోజ్ లేనప్పుడు ఏదైతే ఇప్పటివరకు ఆ రక్తనాళాల్లో కూర్చొని కొల్లబెట్టిందో ఆ పదార్థం రా మెటీరియల్ లేదు. అలాగే గ్లూకోజ్ని ఆ మైక్రోవాస్కులర్ ఆర్టరీస్కి ట్రాన్స్ఫర్ చేసే ఆ డయాబెటిక్ మెడికేషన్ కూడా నేను డే 1 పీకి పారేస్తాను. ఎప్పుడైతే గ్లూకోజ్ని పీకేసి మెడికేషన్ పీకేసానో, ఒక పచ్చని లాను చక్కగా నీళ్లు ఎరువులు ఇచ్చి కుళ్ళిపోయిన లాన్ని చక్కగా పోషిస్తే ఎలా రికవర్ అవుతుందో ఆ రకంగా చక్కగా రికవర్ అవుతుంది.